హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యక్తి ప్రతిరోజు పనిచేసిన 5 రూపాయల వేతనం పొందును, కానీ అతను ఒక రోజు పనికి రాని ఎడల ₹1 జరిమానా విధించబడును. అతను నెల రోజులు పనిచేసి 120 రూపాయలు పొందెను, అయినా అతను ఎన్ని రోజులు పనిలోకి రాలేదు. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు? ప్రతిరోజు పనికి వస్తే 5 రూపాయల వేతనం పొందిన అన్నాడు, కానీ అతను నెల రోజులు పనిచేసి 120 రూపాయలు పొందిన అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మామూలుగా నెల రోజులు పనిచేసి 120 పొంది అన్నాడు. మామూలుగా రోజుకి ఎంత? 5 రూపాయలు. సో నెల రోజులకు 30 రోజులు ఉంటాయి. నెల రోజులు 30 × 5 150 రూపాయలు రావాలి ఇంక జీతం, కానీ 120 రూపాయలే తీసుకున్నాడట. 120 రూపాయలు తీసేస్తే తేడా ఎంత? 30. సో ఈ 30 రూపాయలు అనేది ఇది రాని టైంలో కట్ చేసిన పైసలు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 30 రాకుంటే ఏంది? ఒకవేళ ఒక రోజు పనికి రాకుంటే ₹1 జరిమానా అట. సో ఇక్కడ మనం ఇది చేసిన 5 రూపాయలు రావు, ప్లస్ ₹1 జరిమానా పడుతుంది. సో ఏంది? ఒక రోజు పనికి రాకపోతే 6 రూపాయలు ఈయనకి బొక్క. సో 30/6 వేసి చేస్తే 6×5 30. సో 5 రోజులు వీడు పనికి రాలేదు, 5 days అనేది వీడు పనికి రాలేదు అని 5 రోజులు వీడు పనికి రాలేదు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. 4 మార్క్స్ ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. 1 మార్కు తగ్గిస్తారు. ఒక విద్యార్థి 120 క్వశ్చన్స్కి 120 ప్రశ్నలకి సమాధానాలు గుర్తించి 320 మార్కులు పొందెను. 320 మార్కులు పొందెను. అయినా అతను సరైన సమాధానం చేసిన ప్రశ్నలు ఎన్ని? సరైన సమాధానాలు చేసిన ప్రశ్నలు ఎన్ని? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడు? ఒక పరీక్షలో సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారని చెప్పేసి అన్నాడు. ప్రతి తప్పుదానికి 1 మార్కు తగ్గిస్తారని చెప్పేసి అన్నాడు. ఒక విద్యార్థి 120 ప్రశ్నలకి గుర్తించి 320 మార్కులు పొందినని చెప్పేసి అన్నాడు. సో సరైన సమాధానాలు ఎన్ని పెట్టినని చెప్పేసి ఇక్కడ అడిగిండు. సో సరైన సమాధానానికి 4 మార్కులు గుర్తిస్తాను అన్నాడు. ఇక్కడ 120 ప్రశ్నలకి ఇంటూ 4 వేస్తే 480 మార్కులు మొత్తం రావాలి. మొత్తం మార్కులు వచ్చేసి 480కి, కానీ నేను 120 ప్రశ్నకి 320 మార్కులు మాత్రమే పొందాడు. సో 320 మార్కులు ఇందులోకి తీసేయడం వల్ల ఎంత వస్తుందంటే 320 మార్కులు తీసేయడానికి 120 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. 120 మార్కులు అనేది ఇతను తప్పు పెట్టాడు. సో ఇతను తప్పు పెట్టింది 120 మార్కులకు. ఇక్కడ ఏమన్నాడు? ఒక తప్పు సమాధానానికి 1 తగ్గిస్తారు అన్నట్టు. 1 తగ్గించడం అంటే తప్పు సమాధానానికి ప్లస్ 4 మార్కులు పోతే ప్లస్ 1 తగ్గిస్తాడు, అంటే 5 మార్కులు అనేది పోతాయి తప్పు సమాధానానికి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 120/5 5 15 5 2. సో ఇక్కడ 32 అనేది తప్పు వచ్చినాయి ఫ్రెండ్స్. 32 అనేది తప్పు వచ్చినాయి. ఇక్కడ ఏమన్నాడు? సరైన సమాధానాలు ఎన్ని చేసిందని చెప్పేసి 32 తప్పు పెట్టిందంటే 120కి వెళ్ళి 32 తీసేయండి. 120కి వెళ్ళి 32 తీసేయడం వల్ల ఎంత వస్తుంది?
88. 88 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఒక సాధారణ సంవత్సరంలో కొన్ని నెలలు 30 రోజులు, కొన్ని నెలలు 30 రోజులు, మరికొన్ని నెలలు 31 రోజులు, 31 రోజులు కలిగి ఉండును. 31 రోజులు కలిగి ఉండును. ఎన్ని నెలల్లో 28 రోజులు కలిగి ఉండును? ఎన్ని నెలలు 28 రోజులు కలిగి ఉండును? కన్ఫ్యూజన్ కాకండి ఫ్రెండ్స్. 12 నెలలు అలాగే ఉంటాయి. ఆన్సర్ 12 నెలలు. ఎలాగంటే ప్రతి నెలలో 28 రోజులు 30, 31 ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒక నెలలో 28 రోజులు ఉంటాయి. ఇంకో నెలలో 28, 30, 29, 30 అని ఉంటుంది. ఇంకో నెలలో 28, 29, 30, 31 అని ఉంటుంది. సో ప్రతి నెలలో 28 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ 12 నెలల్లో 28 రోజులు అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సరస్సులో ఒక బాతు ముందు ఒక సరస్సులో ఒక బాతు ముందు రెండు బాతులు కలవు. మరో బాతు వెనకాల రెండు బాతులు కలవు. మరో బాతు వెనకాల రెండు బాతులు కలవు. రెండు బాతులు కలవు. మరొక బాతు రెండు బాతుల మధ్యలో కలదు. మరొక బాతు రెండు బాతుల మధ్యలో కలదు. రెండు బాతుల మధ్యలో కలదు. అయినా మొత్తం ఎన్ని బాతులు కలవు? అయినా మొత్తం ఎన్ని బాతులు కలవు? మొత్తం ఎన్ని బాతులు కలవు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 3 బాతులు కలవు మొత్తము. ఎలాగో చెప్తాను. ఒక సరస్సులో ఒక బాతు కలదని చెప్పేసి, ఒక సరస్సులో ఒక బాతు ముందు రెండు బాతులు కలవు అని చెప్పేసి అన్నాడు. ఒక బాతు ముందు రెండు బాతులు కలవు ఏమన్నాడు? ఇక్కడ 3 బాతులు ఉన్నాయి. ఒక బాతు ముందు 2 బాతులు ఉన్నాయి. మరో బాతు వెనకాల 2 బాతులు కలవు. ఇగో ఈ బాతు వెనకాల ఈ 2 బాతులు ఉన్నాయి. అదేవిధంగా మరొక బాతు 2 బాతుల మధ్యలో ఉంది. ఇగో ఈ 2 బాతుల మధ్యలో ఇది ఒక బాతు ఉంది. సో అయినా మొత్తం బాతులు ఎన్ని? మొత్తం వచ్చేసి 3 బాతులు ఫ్రెండ్స్. సో ఆన్సర్ 3 బాతులు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పక్షుల వేటగాన్ని నీ వద్ద ఎన్ని పక్షులు గలవు అని ఎన్ని పక్షులు కలవు అని అడగగా, ఎన్ని పక్షులు కలవని అడగగా దానికి అతను 6 తప్ప మిగిలినవన్నీ పావురాలు, 6 తప్ప మిగిలినవి పావురాలు, మరో 6 తప్ప మిగిలినవి
అన్ని బాతులు మిగిలినవి బాతులు మరో 6 తప్ప మిగిలినవన్నీ రామచిలుకలు అయినా మొత్తం ఎన్ని పక్షులు కలవు? మొత్తం ఎన్ని పక్షులు కలవు? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, నీ వద్ద ఎన్ని పక్షులు ఉన్నాయని అడగ 6 తప్ప మిగిలిన పావురాలని, మరో 6 తప్ప మిగిలినవని బాతులని, మరో 6 తప్ప మిగిలినవని రామచిలుకలు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పాడు ఫ్రెండ్స్. ఇక మనం చేయాల్సింది ఏంటంటే 6 తప్ప మిగిలినవని అన్నాడు కాబట్టి మనం ఏంటంటే ఇట్లా ఇచ్చినప్పుడు వీటిలో సగం మాత్రమే తీసుకోవాలి. వీటిలో సగం మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. అది కూడా సరి సంఖ్య ఇచ్చినప్పుడు మట్టుకే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఆన్సర్ వస్తుంది. సరి సంఖ్య ఇచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి ఆన్సర్ అనేది వస్తుంది. బేసి సంఖ్య ఇస్తే మాత్రం అస్సలు రాదు. సరి సంఖ్యలో వచ్చినప్పుడే 6 అనేది సరి సంఖ్య, 6 కానీ ఇంకా 8 కానీ ఇలా సరి సంఖ్యలో వచ్చినప్పుడే ఇలాంటి సమస్యలకి ప్రశ్నలకి జవాబు అనేది వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమన్నాడు, 3 + 3 + 3. సో ఇది సగం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఏమన్నాడు, అతను 6 తప్ప మిగిలినవి పావురాలు అన్నాడు. ఇప్పుడు ఏదో ఈ 6 తప్ప మిగిలినవి పావురాలు అనుకోండి. మరో 6 తప్ప మిగిలినవన్నీ బాతులు అన్నాడు. ఈ 6 తప్ప మిగిలినవి బాతులు అనుకోండి. మరో 6 తప్ప మిగిలినవి రామచిలుకలు అన్నాడు. సో ఈ 6 తప్ప మిగిలినవన్నీ రామచిలుకలు. సో ఆన్సర్ వచ్చేసింది మొత్తం 9. 3 3 3 ఆన్సర్ అనేది 9. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పూజారి నీ వద్ద ఎన్ని పండ్లు కలవు అని అడుగగా అతను 8 కాకుండా మిగిలినవన్నీ అరటి పండ్లు 8 కాకుండా మిగిలినవన్నీ అరటి పండ్లు, మరో 8 కాకుండా మిగిలినవన్నీ నారింజ పండ్లు, మరో 8 కాకుండా మిగిలినవన్నీ నారింజ పండ్లు. అదేవిధంగా మరో 8 కాకుండా మిగిలినవన్నీ యాపిల్ పండ్లు, మరో 8 కాకుండా మిగిలినవన్నీ యాపిల్ పండ్లు అయినా మొత్తం ఎన్ని పండ్లు కలవు? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడు, 8 కాకుండా అన్నాడు. సో వీటి సగం తీసుకోమని చెప్పాను. 4 + 4 + 4. సో మొత్తం 12 అనేది ఇక్కడ ఆన్సర్ ఫ్రెండ్స్. 12 పండ్లు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పుస్తకంలో 300 పేజీలు కలవు. 300 పేజీలు కలవు.
అతను పేజీ నెంబర్లను ముద్రించడానికి అంకెలను మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించవలెను? మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించవలెను? లేదా ఒక టైప్ రైటర్ని మొత్తం ఎన్నిసార్లు టైప్ కీస్ నొక్కవలెను? ఒక టైప్ రైటర్ మొత్తం ఎన్నిసార్లు టైప్ కీస్ని నొక్కవలెను? చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. ఒక పుస్తకంలో 300 పేజీలు ఉన్నాయి అన్నాడు. పేజీలను ముద్రించడానికి మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించవాలని చెప్పేసి అన్నాడు ముద్రించడానికి. లేదా ఒక టైప్ రైటర్ మొత్తం ఎన్నిసార్లు టైప్ కీస్ని నొక్కాలని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మనకి 300 పేజీలు ఉన్నాయి. సో ఫస్ట్ అంకెల నుంచి చూసుకుంటే 1 నుంచి 9 ఇవి అంకెలు ఫ్రెండ్స్. సో 9 అంటే 9 ఇంటూ ఒక్కసారి నొక్కుతాం కాబట్టి 9 నెక్స్ట్ 10 నుంచి 99 మధ్యలో ఇవి సంఖ్యలు, ఈ డబుల్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ 9 అంకెలు వెళ్ళిపోయినాయి కాబట్టి 90 ఇంటూ 2 సార్లు నొక్కుతాం కాబట్టి 180. నెక్స్ట్ 100 నుంచి ఏమన్నాడు? మొత్తం 300 అన్నాడు కాబట్టి 300. ఈ 100 నుంచి 300 లోపు ఎన్ని ఉంటాయంటే 200 ఒకటి ఉంటాయి ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఆల్రెడీ 99 అనేది వెళ్ళిపోయినాయి. 99 వెళ్ళిపోతే 100 అనేది ఒకటి త్రిబుల్ డిజిట్, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 100 101 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కలుపుకుంటే 201 అనేది వస్తుంది. సో 201 ఈ త్రిబుల్ డిజిట్ కాబట్టి 3 సార్లు నొక్కుతాం కాబట్టి 201 ఇంటూ 3 చేస్తే 603 వస్తుంది. సో వీటిని ప్లస్ చేద్దాం ఫ్రెండ్స్. 603, 180 అండ్ 9 వీటన్నిటిని ప్లస్ చేయండి ఫ్రెండ్స్. 792 వస్తుంది. సో మొత్తం 792 సార్లు ప్లస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక ఆడిటోరియంలో 1000 కుర్చీలు కలవు. ఒక ఆడిటోరియంలో 1000 కుర్చీలు కలవు. ఒక ఆడిటోరియంలో 1000 కుర్చీలు కలవు. వాటిని వరుస సంఖ్యలు ముద్రించవలెనన్న వాటికి వరుస సంఖ్యలను ముద్రించవలెనన్న అంకెలను మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించవలెను? అంకెలను మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించవలెను? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు? 1000 కుర్చీలు అన్నాడు. వాటికి వరుస సంఖ్యలు ముద్రించడానికి అంకెలు మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించాలని చెప్పేసి ఇక్కడ అడిగిండు. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం 1000 కాబట్టి ఫస్ట్ అంకెలు తీసుకుందాం. 1 నుంచి 9 వరకు 9 ఉంటాయి కాబట్టి 9 ఇంటూ 1 9 సార్లు. నెక్స్ట్ వచ్చేసి 10 నుంచి 99 వరకు
డబుల్ డిజిట్స్ కాబట్టి ఈజ్వల్ టు 90 ఉంటాయి కాబట్టి 90 × 2 ఈజ్వల్ టు 180. అదేవిధంగా చూసినట్టే నెక్స్ట్ 100 నుంచి 999. 999 అంటే త్రిబుల్ డిజిట్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఉంటాయి 901 ఉంటాయి, ఎందుకంటే 100 తోటి కౌంట్ అయింది కాబట్టి. సో 901 × 3 ఈజ్వల్ టు 2703 అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1000 అనేది 4 డిజిట్స్ ఒకటే ఉన్నది కాబట్టి దీన్ని మనం ఒకటే ఉంది కాబట్టి ఒకటిని ఒకసారి టైప్ చేస్తాం కాబట్టి ఒక ఎక్కం 1. సో ఈ మొత్తం ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 2703 180 9 1. సో 9 8 2 2893 అనేది ఆన్సర్ ఫ్రెండ్స్. సో మన అంకెలు మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించాలంటే 2893 సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక బస్సు ప్రారంభంలో పురుషుల సంఖ్య పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యకు రెట్టింపు. తర్వాత స్టేషన్లో 5 పురుషులు దిగిపోయి పురుషులు 10 మంది స్త్రీలు ఎక్కడం వల్ల 10 మంది స్త్రీలు ఎక్కడం వల్ల బస్సులో ఉన్న పురుషులు మరియు స్త్రీలు సమానం అయిన బస్సు ప్రారంభంలో మొత్తం ఎంతమంది ప్రయాణికులు కలరు? మొత్తం ఎంతమంది ప్రయాణికులు కలరు? చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రారంభంలో పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యకు రెట్టింపు అని చెప్పేసి అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. స్త్రీల సంఖ్యకు రెట్టింపు అన్నాడు. అంటే 2:1 అనేది ఇక్కడ వస్తుంది. పురుషులు స్త్రీల మధ్య రేషియో వచ్చేసి అంటే 1x, ఇది 2x అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? తర్వాతి స్టేషన్లో 5 పురుషులు దిగిపోయి 10 మంది స్త్రీలు ఎక్కడం వల్ల పురుషులు మరియు స్త్రీలు సమానం అని చెప్పేసి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు? 5 పురుషులు దిగిపోయారట. ఇక్కడ పురుషుల రేషియో ఎంత? 2x - 5 ఈజ్వల్ టు 10 మంది స్త్రీలు ఎక్కిరు అని x + 10 ఇప్పుడు సమానమైంది. ఇలా ఎక్కడం వల్ల సమానమైంది అన్నట్టు. సో 2x - 5 ఈజ్వల్ టు 1x + 10. దీనికి సింప్లిఫై చేస్తే ఈ x ఇటు వస్తుంది. సో 1x ఈజ్వల్ టు ఈ -5 ఇటు పోతే 15, అంటే x ఈజ్వల్ టు 15 అన్నట్టు. సో మొత్తం ప్రయాణికుల సంఖ్య ఎంత అని చెప్పేసి ఇక్కడ అడిగిండు. పురుషులు 2x కాబట్టి 2 × 15 30 మంది. సో స్త్రీలు వచ్చేసి 1x కాబట్టి 1 × 15 ఈ రెండింటిని కలిపితే 45 మంది. సో 45 మెంబర్స్
టోటల్ ప్రయాణికుల మంది, టోటల్ 45 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి. ఒక బాలుడు తన పుట్టినరోజు కేకుని 2 సమభాగాలుగా విభజించి ఒక దాన్ని 6 చిన్న ముక్కలుగా విభజించెను. ఏది 2 సమభాగాలు చేసిన తర్వాత ఒక సమభాగాన్ని 6 చిన్న ముక్కలుగా విభజించెను. ప్రతి చిన్న ముక్కను మళ్ళీ 30 గ్రాముల బరువు ఉన్నదట. ఆయన కేక్ మొత్తం బరువు ఎంత అని చెప్పేసి ఇక్కడ అడిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమున్నది, 6 చిన్న భాగాలు అంటే ఒక్కొక్క చిన్న భాగం 30 గ్రాములు అంటే 30 × 6 180. 180 గ్రాములు అంటే ఒక సగ భాగం 6 భాగాలుగా చేస్తే చిన్న భాగాలు అయితే 180. సో ఇంకో భాగం కూడా 180 గ్రాములు ఉంటుంది. సో సమభాగాలు అన్నాడు కాబట్టి 180కి ఇంకో 180 కలిపితే 0, మొత్తం 360 గ్రాములు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక గ్రామంలోని రోడ్డు యొక్క పొడవు, ఒక గ్రామంలోని రోడ్డు యొక్క పొడవు 3 కిలోమీటర్లు. ప్రతి 200 మీటర్ల దూరానికి ఒక కరెంటు స్తంభాన్ని అమర్చిన ప్రతి 200 మీటర్ల దూరానికి ఒక కరెంటు స్తంభాన్ని అమర్చిన మొత్తం ఎన్ని స్తంభాలు కావలెను? మొత్తం ఎన్ని స్తంభాలు కావలెను? చూడండి ఫ్రెండ్స్, ఒక గ్రామంలోని రోడ్డు యొక్క పొడవు 3 కిలోమీటర్స్ అన్నాడు. ప్రతి 200 మీటర్ల దూరానికి ఒక కరెంటు స్తంభం కావాలని చెప్పేసి ఇక్కడ అన్నాడు. మొత్తం ఎన్ని స్తంభాలు కావాలని చెప్పేసి అన్నాడు ఆ 3 కిలోమీటర్ల దూరంలో. సో 3 కిలోమీటర్లు అంటే ఎంత? కిలోమీటర్కి 1000 మీటర్లు చొప్పున వేసుకున్న 3000 మీటర్లు బై 200. సో 15 + 1 = టోటల్ 16 స్తంభాలు కావాలి ఫ్రెండ్స్. 16 స్తంభాలు ఎట్లా 15 కదా ఒకటి ఎట్లా కలిపారంటే, ఇప్పుడు మనకి 3 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. 3 కిలోమీటర్లు అంటే మనం ఈ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఒక స్టార్టింగ్ ఒక స్తంభం అనేది వేస్తాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ స్తంభం వేస్తాం కదా. సో ఇక స్టార్టింగ్ స్తంభం వేసుకుంటే ఈ నుంచి మళ్ళీ 200 మీటర్కి మళ్ళీ ఒక స్తంభం వేస్తాం. ఈ నుంచి మళ్ళీ 200 మీటర్కి ఒక స్తంభం వేస్తాం. సో ఇలా వేసుకుంటూ వెళ్తాం కాబట్టి లాస్ట్కు మళ్ళీ ఒకటి వేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్కు వేస్తాం కాబట్టి ఈ లాస్ట్ వరకు వేసుకుంటూ వెళ్ళాలంటే ఈ స్టార్టింగ్ ఒకటి వేస్తాం కాబట్టి దీన్ని కలుపుకుంటాం కాబట్టి 15 + 1 = 16. ఇక్కడ 200 మీటర్లకు ఒకటి 200 మీటర్లకు ఒకటి వేస్తాం కాబట్టి ఈ ఫస్ట్ వేసింది 200 మీటర్లకు ముందే ఒకటి వేస్తాం కాబట్టి దీన్ని ఇక్కడ కలుపుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక చతురస్రాకారంలో ఉన్న టెన్నిస్ కోర్టు యొక్క భుజం పొడవు 15 మీటర్లు. దాని చుట్టూ ప్రతి 3 మీటర్ల దూరానికి ఒక జెండా కర్రను అమర్చిన మొత్తం ఎన్ని జెండాలు కలవు? మొత్తం ఎన్ని జెండాలు కలవు? ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక చతురస్రాకారం అని చెప్పేసి అన్నాడు. ఇట్లా ఒక చతురస్రాకారం ఉందనుకోండి.
సో చతురస్రాకారానికి ఇక్కడ ఏమన్నాడు, భుజం పొడవు 15 అని చెప్పేసి అన్నాడు. ఇది 15, ఇది 15, ఇది 15. చతురస్రానికి 4 భుజాలు సమానం ఉంటాయి కాబట్టి 15, 15, 15. భుజం పొడవు 15. ప్రతి 3 మీటర్ల దూరానికి ఒక జెండాగా పాకిందంట. అంటే ప్రతి 3, 1, 2, 3, 4, 5 ఇట్లా 3 వేసుకున్నాడు. సో 3 వేసుకుంటే ఏమవుతుంది, 15 మీటర్ల 3 మీటర్లు ఎన్ని వేస్తాం, 3 5ల 15. సో 5 అనేది కర్రలు అనేది ఒక భుజానికి పడతాయి. సో 5 కర్రలు ఒక భుజానికి పడితే చతురస్రం చుట్టూ ఎన్ని పడతాయి అంటే చతురస్రం 4 భుజాలు సమానం. ఈడ 15 మీటర్ల భుజం ఉంటుంది, ఈడ పొడవు 15, ఈడ పొడవు 15, ఈడ పొడవు కూడా 15 ఉంటుంది. సో ప్రతి భుజానికి వచ్చేసి 5 కర్రలు అనేవి పడతాయి. సో 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 5 × 4 20, మొత్తం 20 కర్రలు అనేది పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక కళాశాలలోని నోటీస్ బోర్డు, చతురస్రాకారంలో ఉండి ప్రతి భుజం 10 మీటర్ల పొడవు కలదు. ప్రతి భుజం 10 మీటర్లు కలదు. దాని బయట చుట్టూ డెకరేషన్ చేయడానికి చెయ్యడానికి 2 మీటర్ల భుజం పొడవు కలిగిన రంగు కాగితాలు ఎన్నింటిని అతికించగలం. రంగు కాగితాలను ఎన్ని అతికించగలము. సో ఫ్రెండ్స్ చూడండి, ఒక కళాశాలలోని నోటీస్ బోర్డు చతురస్రాకారంలో ఉండి ప్రతి భుజం పొడవు 10 మీటర్లు అన్నాడు. దాని బయటి వైపు అన్నాడు డెకరేషన్ చేయడానికి 2 మీటర్ల భుజం పొడవు కలిగిన రంగు కాగితాలు ఎన్ని అతికించవచ్చు అని చెప్పేసి ఇక్కడ అడిగింది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, బయటి వైపు అన్నాడు. ఇప్పుడు ఇది ఉన్న చూడండి ఫ్రెండ్స్, చతురస్రాకారం ఇది ఉంది. సో ఇలా చతురస్రాకారంలో ఉంటే మొత్తం 10 మీటర్లు, భుజం పొడవు 10 మీటర్లు. సో 4 భుజాలు సమానం కాబట్టి సమానం. సో ఇక్కడ ఏంటి, బయటి వైపు అన్నాడు. సో 10/2 మీటర్లు కలిగిన కాగితాలని చెప్పేసి అన్నాడు. 2 మీటర్లు అంటే 5. భుజానికి ఎన్ని పడతాయి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ 5 వస్తుంది ఫ్రెండ్స్. సో భుజానికి 5 చొప్పున కాగితాలు పడతాయి. సో 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 5 × 4 20. కానీ 20 వచ్చింది అని చెప్పేసి 20 కాదు ఫ్రెండ్స్, బయటి వైపు అన్నాడు. సో ఇక్కడ ఏంది, బయటి వైపు అంటే ఇంకొక ప్లస్ 4 కాగితాలు అనేది కలుపుకోవాలి. బయటి వైపు అంటే టోటల్ 24 బయటి వైపు అయితే 24 వస్తుంది. అదే లోపల అంటే లోపలికి ఎన్ని కాగితాలు కావాలంటే ఇట్లా ఇంకో క్వశ్చన్లో మనం ఏం చేయాలి, ఈ 20లకి వెళ్ళి 4 తీసేస్తే 16 వస్తుంది. ఇది లోపల వైపు. ఎలాగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ 10 మీటర్లు 2 మీటర్ల భుజం అన్నాడు కాబట్టి 5 పడతాయి. 1 2 3 4 5 అన్నాడు బయటి వైపు. సో ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంటుంది ఈడ. సో వీటిని కలుపుకొని చేయాలి కాబట్టి మనం ఒక భుజానికి ఒక కాగితం ఎక్స్ట్రా వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకు
ఇలా ఒక కాగితానికి ఒక భుజం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మనం భుజానికి ఒక కాగితం ఎక్స్ట్రా కలుపుకోవడం వల్ల మనకు బయటి వైపు ఆన్సర్ అనేది వస్తుంది 24. అదే లోపల వైపు అయితే అవసరం లేదు. లోపల వైపు ఇలా లోపల వైపు అయిపోతుంది కాబట్టి కవర్ అయిపోతుంది కాబట్టి లోపలికి అవసరం లేదు. సో లోపలికి ఒకటి తగ్గిపోతుంది కాబట్టి లోపల అన్నప్పుడు 4 కాగితాలు తీసేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇరవై మీటర్ల ఎత్తైన స్తంభాన్ని 20 మీటర్ల ఎత్తైన స్తంభాన్ని ఒక కోతి ఎక్కడానికి ప్రయత్నిస్తూ మొదటి నిమిషంలో 3 మీటర్లు పైకి దూకి మరొక నిమిషంలో 2 మీటర్లు కిందికి జారును. 2 మీటర్లు కిందకు జారును. అయినా అది అదే విధంగా ప్రయత్నం చేసిన స్తంభం చివరన చేరడానికి ఎంతకాలం పట్టును? స్తంభం చివరికి చేరటానికి ఎంత టైం పడుతుంది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు? 20 మీటర్ల ఎత్తైన స్తంభం అని చెప్పేసి అన్నాడు. 20 మీటర్ల ఎత్తైన స్తంభం ఇది. సో ఫస్ట్ నిమిషంలో 3 మీటర్లు పైకి దూకడం జరిగింది. ఫస్ట్ మినిట్లో 3 మీటర్లు పైకి దూకింది. మళ్ళీ అదేవిధంగా మరొక నిమిషంలో 2 మీటర్లు కిందికి వచ్చింది. ఇంకొక మినిట్లో 2 మీటర్స్ కిందికి వచ్చింది. సో అదేవిధంగా ప్రయత్నం చేసిన స్తంభం చివరికి చేరడానికి ఎంత టైం పడుతుంది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైంది? 1 మీటర్కు 3 మీటర్లు, 1 నిమిషానికి 3 మీటర్లు పైకి ఎక్కింది. ఇంకొక నిమిషంలో 2 మీటర్లు కిందికి దూకింది. సో ఇక్కడ ఏమో టైం అడిగిండు. సో ఇక్కడ టైం ఎంత ఉన్నది? 1 మీటరు ఎక్కడానికి ఇక్కడ 2 నిమిషాల టైం పట్టింది ఫ్రెండ్స్. 1 మీటర్ ఎక్కడానికి 2 నిమిషాల టైం పట్టింది. ఎందుకంటే 1 నిమిషంలో 3 మీటర్లు పైకి ఎక్కింది, ఇంకో నిమిషంలో 2 మీటర్లు కిందికి దిగిండు. అంటే 2 నిమిషాలకు 1 మీటర్ ఎక్కినట్టు లెక్క. సో 1 మీటర్కి 2 నిమిషాలు టైం పడితే 17 మీటర్లకు ఎంత టైం పడుతుంది? 17 మీటర్లకు ఎంత టైం పడుతుంది? ఇక్కడ 20 అన్నాడు కదా, 17 ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ మీటర్లో 3 మీటర్లు ఎక్కింది కాబట్టి ఆ 3 మీటర్లు తీసేసి మనం ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 మీటర్లు తీసేస్తే 20 మీటర్లకి వెళ్ళి 17. సో ఒక మీటర్కి 2 నిమిషాలు అయితే 17 మీటర్లకి ఎంత? 34. ఆ 34కి +1 కలిపితే 35 నిమిషాలు. ఈ +1 ఎందుకు కలపాలంటే 1 నిమిషంలో 3 మీటర్లు ఎక్కింది కాబట్టి 17 మీటర్ల ఎక్క. ఇంకో 3 మీటర్లకు 1 నిమిషం పట్టింది కాబట్టి ఆ 1 నిమిషం కలిపితే 35 నిమిషాలు పడుతుంది అన్నట్టు స్తంభం మొత్తం ఎక్కడానికి పట్టే టైం. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 25 మీటర్ల లోతు కలిగిన బావి, 25 మీటర్ల లోతు గల బావి అడుగు భాగం నుండి ఒక కప్ప, అడుగు భాగం నుండి ఒక కప్ప బయటకు రావటానికి మొదటి నిమిషంలో 5 మీటర్లు పైకి
దూకి మొదటి నిమిషంలో 5 మీటర్లు పైకి దూకి తర్వాత నిమిషంలో 3 మీటర్లు కిందికి జారెను. 3 మీటర్లు కిందికి జారెను. అది అదే విధంగా ప్రయత్నించిన బావి బయటకు రావడానికి ఎంతకాలం పట్టును? బావి బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఫ్రెండ్స్. చూడండి, బావి వచ్చేసి 25 మీటర్ల లోతు వచ్చేసి బావి కింద కప్పు ఉన్నది. సో ఇక్కడ ఏమన్నాడు, అడుగు భాగంలో కప్పు ఏం చేసింది? బయటకు రావడం మొదటి నిమిషంలో 5 మీటర్లు పైకి దూకింది. తర్వాత నిమిషంలో 3 మీటర్లు కిందికి జారింది. సో అదేవిధంగా ప్రయత్నించిన బయటికి రావడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 మీటర్లు పైకి పోయి 3 మీటర్లు కిందికి వచ్చిందంటే ఎంత డిస్టెన్స్? 2 మీటర్లు అన్నట్టు. సో 2 మీటర్లకి 2 నిమిషాలు పట్టింది. సో 20 మీటర్లకి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఒక నిమిషంలో 5 మీటర్లు దూకింది కాబట్టి 5 మీటర్లకి తీసేస్తే 20 మీటర్లు వస్తుంది. సో 20 మీటర్లకు ఎంత టైం పడుతుంది? 2 ఎక్కం 20 నిమిషాలు పడుతుంది. ఆ 20 నిమిషాలకి ప్లస్ 1 కలపడం వల్ల 21 వస్తుంది. ఆ 1 కూడా ఫస్ట్ 1 నిమిషంలో 5 మీటర్లు దూకింది కాబట్టి దాన్ని 1 నిమిషం యాడ్ చేయడం వల్ల 21 నిమిషాలు వస్తుంది. 21 నిమిషాలలో అది బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక ఇంటిలో కొన్ని కుర్చీలు మరియు కొంతమంది మనుషులు కలరు. ప్రతి కుర్చీలో ఒకరు చొప్పున కూర్చున్న ఒక వ్యక్తి మిగులును. కానీ ప్రతి కుర్చీలో ఇద్దరు చొప్పున కూర్చున్న 2 కుర్చీలు మిగులును. అయినా ఆ ఇంట్లో ఎంతమంది కలరు? ఆ ఇంటిలో ఎంతమంది కలరు మరియు ఎన్ని కుర్చీలు కలవు? ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు, ఒక ఇంట్లో కొన్ని కుర్చీలు మరియు కొంతమంది మనుషులు కలర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిండు. ప్రతి కుర్చీలో ఒకరు చొప్పున కూర్చున్న ఒక వ్యక్తి మిగులును. ప్రతి కుర్చీలో ఇద్దరు చొప్పున కూర్చుంటే 2 కుర్చీలు మిగులునాట. ఇట్లా కూర్చోవడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మరియు ఎన్ని కుర్చీలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, మనుషులు, కుర్చీలు.
సో చూడండి ఫ్రెండ్స్, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 4 మనుషులు 3 కుర్చీలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ ఏమన్నాడు, ఒకరు చొప్పున కూర్చున్నా ఒక వ్యక్తి మిగులు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ 3 కుర్చీలలో ముగ్గురు కూర్చున్న ఒక వ్యక్తి మిగిలిండ్రు. సో ఇద్దరు చొప్పున కూర్చున్న 2 కుర్చీ మిగులు అన్నాడు. ఇక్కడ ఇద్దరు చొప్పున కూర్చుంటే ఒక కుర్చీ మిగులుతుంది, 2 కుర్చీలు మిగిలే. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 5 పురుషులు అండ్ 4 కుర్చీలు వేసుకున్నా కానీ ఒకరొకరు చొప్పున కూర్చుంటే ఒక వ్యక్తి మిగిలిండి. ఇక్కడ 4 కూర్చుంటే ఇలా ఒక వ్యక్తి మిగులుతాడు. ఓకే, ఫస్ట్ ఓకే. సెకండ్, ఇద్దరు చొప్పున కూర్చుంటే ఇద్దరు చొప్పున కూర్చుంటే 2 కుర్చీలు మిగిలాలి. ఇద్దరు అంటే ఒకరు మిగులుతున్నారు, 2 కుర్చీలు పడతారు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 వ్యక్తులు 6 మనుషులు మరియు 5 కుర్చీలు అవుతుందో చూద్దాం. 6 అంటే 5 కుర్చీలలో 5 కూర్చుంటే ఒక వ్యక్తి మిగులుతాడు. సో ఫస్ట్ ఒక కండిషన్ ఓకే. సెకండ్ ఏంటంటే ఇద్దరు చొప్పున కుర్చీలో కూర్చుంటే, అంటే ఇద్దరు అంటే 3 కుర్చీలలో 3 రెంట్లు 6 అంటే 3 కుర్చీలలో 6 కూర్చుంటే 2 కుర్చీలు మిగులుతున్నాయి. సో సెకండ్ కండిషన్ కూడా ఓకే. సో ఆన్సర్ వచ్చేసి 6 5 పురుషులు 6 కుర్చీలు 5 ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్.